నమస్తే ఫ్రెండ్స్. దుబాయ్‌లోని అన్ని ఎయిర్‌పోర్టులు రోజురోజుకు సాధారణ స్థితిలోకైతే వస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రకటించిన సమాచారం ప్రకారం దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని అధికారికంగా అయితే ప్రకటించారు. ఈ విషయాన్ని ఎమిరేట్స్ న్యూస్ ఏజెన్సీ ద్వారా విడుదల చేయడమైంది. అలాగే దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపిన వివరాల ప్రకారం మార్చి 1 నుంచి మార్చి 14 వరకు దుబాయ్ ఎయిర్‌పోర్టుల నుండి దాదాపు 1.4 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో కూడా విమాన రాకపోకలను అయితే దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి జరిగాయని దుబాయ్ సివిల్ ఏవియేషన్ అధికారులు అయితే తెలిపారు. ఈ సందర్భంగా దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారైన అబ్దుల్ బిన్ తౌక్ అల్ మర్రి గారు మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఈ విమాన సర్వీసులు నడిపినట్లు ఆయన అయితే తెలపడం జరిగింది. అధికారుల ప్రకారం ఇదే కాలంలో యుఏఈ ఎయిర్ స్పేస్ లో మొత్తం 7,839 విమాన రాకపోకలు నమోదయ్యాయని, ఇంకా ముఖ్యంగా యుఏఈ జాతీయ ఎయిర్లైన్స్ ప్రస్తుతం సాధారణ కార్యకలాపాల్లో దాదాపు 45% వరకు తిరిగి ప్రారంభించాయని ఆయన అయితే తెలపడం జరిగింది. దుబాయ్లో ఉన్న మన తెలుగు ప్రవాసులకు అలాగే ఇతర దేశాలకు చెందిన ప్రవాసులకు ఇది మంచి ఊరటనిచ్చే వార్త అని మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించింటే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.